కావలి పట్టణం 24వ వార్డులో ఓ ఎస్టీ మహిళపై జరిగిన దాడి అత్యంత దారుణమని, బాధితురాలికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి పోరాడుతుందని పార్టీ శ్రేణులు స్పష్టం చేశాయి. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కావలికి విచ్చేసి ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి బాధితురాలి నివాసానికి వెళ్లి పరామర్శించారు. వారికి పార్టీ తరఫున పూర్తి నైతిక భద్రతను ప్రకటించారు. ఎస్టీ సర్టిఫికేట్ మనం మార్పించే చూపిస్తున్నారు. ఎస్టీ సర్టిఫికేట్ ఇల్లు మార్చడానికి ఎంఆర్ఓ మారుస్తుంది. ఎంఆర్ఓ ఏమవుతుంది? ఎవరు గీతారెడ్డి ఉంది, ఆమె తెలుగుదేశం రామచంద్రారెడ్డి వీధిని, ఆమె ఎస్సీ. అందుకని ఆ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ పోటీ చేస్తుంది. పేరేమో గీతారెడ్డి పెట్టుకున్నారు. అందుకని జన్మత తల్లిదండ్రులతో వచ్చినటువంటి ఎవరు మార్చినా మారదు. అది ఎట్లా మార్చాడో ఎంఆర్ఓ సంగతి. ఈ సందర్భంగా కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతల క్షీణతకు ఈ ఘటనే నిదర్శనమని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కేసు కట్టమన్నారు కాబట్టి కట్టినట్టు ఉందే తప్ప ఈ డీఎస్పీ కాదు, సిఐ కాదు, న్యాయం అయితే చేయదు. ఇప్పటికన్నా ఎస్పీ గారు దీని మీద సమగ్ర విచారణ చేసి తప్పకుండా దోషిని శిక్షించాలని మేమంతా కూడా కోరుతున్నాం. అదేవిధంగా మన రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఇమ్మీడియట్ గా స్పందించి వారికి ప్రభుత్వం తరఫున రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా వారికి ఇవ్వాల్సిన బాధ్యత ఉందని కూడా మేము తెలియజేస్తున్నాం. తప్పకుండా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇమ్మీడియట్ గా అవన్నీ కూడా వారికి, ఆ కుటుంబానికి అండగా ఉండాలని కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి ఇటువంటి మగ జరగకుండా తప్పకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఏదంటే మీరు కానీ ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోకపోతే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, ఈ కుటుంబం కోసం పోరాడతాము. ఎస్టీకి అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ బాధితురాలికి అండగా నిలవాల్సింది పోయి ఆమె కొడుకుపై అక్రమంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ తక్షణమే స్పందించి బాధితురాలి కుటుంబానికి అండగా నిలవాలన్నారు. భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి, అందరం కూడా బాధపడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇది ఈ సభ్య సమాజంలో బలహీనటువంటి వ్యక్తులు, బడుగులైనటువంటి వ్యక్తులు, దళితులైనటువంటి వ్యక్తులు, గిరిజులైనటువంటి వ్యక్తులకి, మహిళలకే ఈరోజు రక్షణ లేకుండా పోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది, ఈ రోజు ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది, ఇది మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మహిళలకు రక్షణ ఉండేది. ఈ రోజు మహిళల పాపం ఇంట్లో నుంచి బయటకు రావాలన్నా, కనీసం ఈ రోజు సంఘటన చూస్తే ఎప్పుడు దాకా అనుకున్నాం ఇంట్లో నుంచి బయటకు రావాలంటే రక్షణ లేకుండా పోయింది, ఇళ్లలో ఉన్నా కూడా రక్షణ లేకుండా పోయింది అనేటువంటిది ఉదంతం ఈరోజు స్పష్టం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో దానికి సంబంధించినటువంటి మాజీ ఎస్టీ కమిషన్ ఏదైతే ఉందో మాజీ చైర్మన్ గారు వస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దీన్ని మేము తీసుకుంటాం. పోలీసులతో ఆ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది. ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో, ఏ గ్రామంలో అయినా సరే ఎవరైతే అనాథలుగా ఉంటారో, ఎవరైతే పాపం నిరాధారానికి గురవుతారో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి భరోసా కల్పించడం, వాళ్ళకి దానికి సంబంధించినటువంటి దాంట్లో న్యాయ పోరాటం చేయడం, వాళ్ళకి అన్ని విధాలు అండగా నిలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పోరాటంలో నేను మరలా జిల్లా ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కనుక్కునే కోరేది, మీరు ఇంతవరకు జరిగినటువంటి పునర్విచారణ జరిపించండి. దోషులైనటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించండి. ఎవరైతే దొంగ సర్టిఫికేట్లు ఇచ్చారో వాళ్ళ మాటలోని పాపం వాళ్ళని తీసుకెళ్లి ఏరుముద్రలు ఎంచుకొని వాళ్ళ ద్వారా విచారణ చేయించి వాళ్ళని విధుల్లో నుంచి తొలగించండి. అటువంటి వాళ్ళు విధుల్లో ఉండడానికి కూడా అర్హులు కాదు. అటువంటి వాళ్ళు పనిచేయలేరు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో. కాబట్టి వాళ్ళందరినీ కూడా విధుల్లో నుంచి తొలగించేటువంటి విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాం.